నమస్కారం. మనం ఈరోజు ఏప్రిల్ 21, 1526 నాటి పానిపట్ మైదానం గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. ఆ రోజు ఒకవైపు బాబర్ సైన్యం చిన్నదే కాని చాలా క్రమశిక్షణతో ఉంది. అవును. మరోవైపు ఢిల్లీ సుల్తాన్ ఇబ్రాహీం లోడిది పెద్ద సైన్యం, కానీ కొంచెం అస్తవ్యస్తంగా ఉందంటారు కదా. ఖచ్చితంగా. ఆ ఒక్కరోజు యుద్ధం అంటే మన దేశ చరిత్రనే మార్చేసింది. అవును. అందుకే ఈరోజు మనం ఈ మొదటి పానిపట్ యుద్ధం గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. సరే, మన దగ్గరున్న ఆధారాల ప్రకారం ఈ యుద్ధం ఢిల్లీ సల్తనత్ అంతానికి ఎలా దారితీసింది? అంతేకాదు, మొఘల్ సామ్రాజ్యానికి పునాది ఎలా పడింది, అసలు ఈ యుద్ధానికి కారణాలేంటి, దాని పర్యవసానాలు ఎంత దూరం వెళ్లాయి, ఇవన్నీ చూద్దాం. మొదట కారణాలు చూస్తే అప్పటికి ఢిల్లీ సల్తనత్ అంత బలంగా లేదు కదా. లేదు. లోడీ వంశంలోనే అంటే చాలా గొడవలున్నాయి. ఇబ్రహీం లోడి పాలనతో చాలామందికి అసంతృప్తి. సామంతులు కూడా వ్యతిరేకంగా ఉన్నారా? ఉన్నారు. ఇబ్రహీం లోడి మొండితనం, ఇంకా అందరినీ అనుమానించే స్వభావం, ఇవి అతనికి శత్రువులను పెంచాయి. అంటే ఒక రకంగా బాబర్కు పరిస్థితి అనుకూలంగా మారిందన్నమాట. అవును. అదే సమయంలో బాబర్ తన పూర్వీకుల రాజ్యం సమర్ఖండను కోల్పోయాడు. కాబుల్లో స్థిరపడ్డాడు. హిందుస్థాన్ వైపు చూస్తున్నాడా అప్పటికే? చూస్తున్నాడు. ఇక్కడి సంపద, ముఖ్యంగా ఇక్కడి రాజకీయ అస్థిరత, ఇదొక మంచి అవకాశంలా కనిపించింది అతనికి. తన సామ్రాజ్య కాంక్షకు ఇదే సరైన సమయం అనిపించింది. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, ఇక్కడి వాళ్లే బాబర్ను ఆహ్వానించడం. పంజాబ్ గవర్నర్ దౌలత్ ఖాన్ లోడీ, ఇంకా ఇబ్రహీం లోడీ మామ ఆలం ఖాన్, వీళ్లే స్వయంగా పిలిచారు. అవును. ఇబ్రహీంను గద్దె దించడానికి బయట శక్తి సహాయం కోరారంటే పరిస్థితి ఎంత చేజారిపోయిందో కదా. నిజంగా అది చాలా కీలకమైన మలుపు. లోడీ మీద అంత వ్యతిరేకత ఉంది, కాని అతన్ని లోపల నుండి ఎదుర్కొనే శక్తి వాళ్ళకి లేదు. అందుకే బాబర్ వైపు చూశారు. బాబర్ దీన్ని వదల్లేదు. తన సైనిక అనుభవానికి తోడు అప్పటికి ఇండియాలో కొత్త యుద్ధ పద్ధతులు ప్రవేశపెట్టాడు. ఫిరంగులు, తుపాకులు అంటారా? అవే ఒట్టోమన్ల దగ్గర నేర్చుకున్నాడు. ముఖ్యంగా 2 వ్యూహాలు. ఒకటి తుల్ఘుమా. అదెలా? అంటే సైన్యాన్ని 2 పక్కల నుంచి, పార్శ్వాల నుంచి ఒకేసారి దాడి చేయడం అన్నమాట, వేగంగా. రెండోది అరబా. అంటే ఎద్దుల బండ్లుంటాయి కదా, వాటిని గొలుసులతో కనిపి ఒక రక్షణ వలయంలా కట్టి వాటి వెనక నుంచి ఫిరంగులో తుపాకులతో కాల్చడమా? సరిగ్గా అదే. ఇవి లోడీ సైన్యానికి పూర్తిగా కొత్త. వాళ్ళు తట్టుకోలేకపోయారు. అంటే లోడీ సైన్యం చాలా పెద్దది, సంఖ్యాపరంగా చూస్తే చాలా ఎక్కువ. కాని వాళ్ల యుద్ధ పద్ధతులు ఇంకా పాతవేనా? ఏనుగులు, కాల్బలం మీద ఆధారపడ్డారా? అవును, ప్రధానంగా అవే. ఈ కొత్త ఫిరంగుల శబ్దానికి, బాబర్ అశ్వికదళం వేగానికి వాళ్లు నిలబడలేకపోయారు. కేవలం ఈ టెక్నాలజీ వల్లనే గెలిచాడా బాబర్? లేక లోడీ వైపు కూడా ఏమైనా తప్పులు జరిగాయా వ్యూహాత్మకంగా? రెండూ ఉన్నాయి. బాబర్ తెచ్చిన ఆ ఆగ్నేయాస్త్రాలు, ఆ వ్యూహాలు చాలా ముఖ్యం. వాటి దెబ్బకి, ఆ శబ్దానికి లోడీ ఏనుగులు బెదిరిపోయి సొంత సైన్యంపైనే పడ్డాయా? అలా కూడా కొన్ని ఆధారాలు చెప్తున్నాయి. అయితే ఇబ్రాహీం లోడీ వ్యూహాల్లో కూడా లోపాలున్నాయి. సైన్యాన్ని సరిగా నడపలేకపోవడం, అంతర్గత ఐక్యత లేకపోవడం, ఇవి కూడా ఓటమికి కారణాలే. బాబర్ నాయకత్వం కూడా బలంగా ఉందంటారు. ఖచ్చితంగా. అతని సైన్యంలో క్రమశిక్షణ ఎక్కువ. సరే, మొత్తానికి ఆ ఏప్రిల్ 21న చరిత్ర మారిపోయింది. బాబర్ గెలిచాడు, ఇబ్రహీం లోడీ యుద్ధంలోనే చనిపోయాడు. అవును. ఆ విజయంతో సుమారు 3 శతాబ్దాలు నడిచిన ఢిల్లీ సల్తనత్ పాలన ముగిసిపోయింది. లోడీ వంశం అంతమైంది. బాబర్ ఢిల్లీ, ఆగ్రాలను తీసుకొని తనను తాను హిందుస్థాన్ బాద్షాగా ప్రకటించుకున్నాడు. అవును. అదే మొఘల్ సామ్రాజ్యానికి పునాది. అది మళ్లీ 1857 వరకు కొనసాగింది. ఈ యుద్ధం ప్రభావం కేవలం రాజనీతికంగానే కాకుండా మన యుద్ధ రీతుల మీద కూడా పడింది కదా. ఆగ్నేయాస్త్రాల ప్రాముఖ్యత బాగా తెలిసొచ్చింది. నిజమే. పానిపట్ తర్వాత భారతదేశంలోని ఇతర రాజ్యాలు కూడా తప్పనిసరిగా ఫిరంగులు, తుపాకులను వాడటం మొదలుపెట్టాయి. బాబర్ వ్యూహాలను గమనించారు. రాజకీయంగా కూడా పెద్ద మార్పు. అధికారం ఆఫ్ఘన్ల నుంచి టర్కో మంగోల్ మూలాలున్న మొఘలులకు మారింది. అవును. ఇది వెంటనే కాకపోయినా దీర్ఘకాలంలో చూస్తే ఒక గొప్ప సాంస్కృతిక, కళాత్మక, వాస్తుశిల్పపరమైన అభివృద్ధికి దారితీసింది మన దేశంలో. అయితే పానేపట్లో గెలిచినంత మాత్రాన బాబర్కు అంతా సులువు కాలేదు. ఇంకా సవాళ్లు ఎదురయ్యాయి కదా. అయ్యాయి, ఖచ్చితంగా. రాజ్పూతుల నుంచి గట్టిపోటీ ఎదురైంది. ముఖ్యంగా మేవార్ రాణా సంగా.
ఆ ఖన్వా యుద్ధమంటారా 1527లో. అవును, ఖన్వా యుద్ధం. అందులో కూడా బాబర్ గెలవాల్సి వచ్చింది. అంటే పానిపట్ ఒక ఆరంభం మాత్రమే. అధికారం నిలబెట్టుకోవడానికి ఇంకా పోరాడాల్సి వచ్చింది. అంటే మొదటి పానిపట్ యుద్ధం కేవలం ఒక సైనిక విజయం కాదు. ఇది మన ఉపఖండం రాజకీయ, సైనిక, ఆఖరికి సాంస్కృతిక రూపురేఖలను మార్చిన ఒక కీలక మలుపు. ఒక వాటర్షెడ్ మూమెంట్ అనొచ్చేమో. నిస్సందేహంగా. ముగింపుగా ఒక ఆలోచన చూడండి. పానిపట్లో బాబర్ గెలుపుకు టెక్నాలజీ, వ్యూహం కారణం కావచ్చు. కాని సామ్రాజ్యం నిలబడాలంటే ఖాన్వా లాంటి యుద్ధాల్లో రాజకీయ తెలివి, పట్టుదల అవసరమయ్యాయి. అవును. అంటే చరిత్రలో పెద్ద మార్పులకు ఒక్క యుద్ధమో ఒక్క ఆవిష్కరణో సరిపోతుందా? లేక అది చాలా విషయాల కలయిక? బహుశా ప్రతి గెలుపు అది మళ్లీ కొత్త సవాళ్లకు దారితీస్తుందేమో. ఏమంటారు?